ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చదివిన వాక్య భాగంలో అనేకులు దేవుని యొక్క రాకడ ఆలస్యమవుతుంది, వాగ్దానం ఏమైంది, వస్తానన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఆలస్యమవుతూ ఉండడం చూసి ఇది నిజం కాదేమో అని అనుకుంటూ ఉన్నారంట. అయితే ప్రభు వెంటనే పరిశుద్ధాత్మ మన కొరకు రాయించినటువంటి మాట, తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. ఆయన వస్తానని వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా వస్తాడు. అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఎవరు కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందరూ కూడా రక్షించబడి పరలోక రాజ్యానికి ఆయనతో పాటు యుగాయుగాలు నిత్య రాజ్యంలో ఉండాలి అని ఆయన ఇచ్చేయించున్నాడు కాబట్టి, ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన రాకడ దినాన్ని ఆలస్యం చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు నా కొరకు నా కుమారుడు మారుతాడు, ఈ రోజు నా కుమార్తె నా వైపు తిప్పబడుతుంది అని ఏ రోజుకు ఆ రోజు ఆయన దినమల్లా చేతులు చాచి మన వైపు రక్షణ లేని వారి కొరకు, క్రీస్తును విసర్జించి క్రీస్తుకు ఎదురెదుతూ తిరుగుతున్న వారి కొరకు ఆయన చేతులు చాచి చూస్తూనున్నాడు. అందుకని ఆయన ఆలస్యం జరుగుతుంది. మనం 3వ అధ్యాయంలోనే 4వ వచనంలో చూసినట్టయితే 3వ వచనం, ఈ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూసినట్టయితే, అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుకుందరని మొదట మీరు తెలుసుకునవలెను. కొందరు అంటారు, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మా పితరులు కూడా ఈ గడ్డ మీద పుట్టారు, చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, మా మూల పితరులు కూడా ఈ గడ్డ మీద పుట్టారు, పాతి పెట్టబడ్డారు, వాళ్ళ సమాధులు కూడా మా కళ్ళ ఎదుటే కనపడతా ఉన్నాయి, మా వీధిలోనే ఉన్నాయి, మా ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా వింటున్నాము క్రీస్తు వస్తాడు, రెండో రాకడ ఉంది అని ఇప్పుడు మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇదే మాట మీరు చెప్తారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇదే మాట మేము వినాలి, ఆయన రాకడను గురించినటువంటి వాగ్దానం ఏమైపోయింది అని అపహాసకులంట అంత్య దినాల్లో అపహసిస్తూ మాట్లాడతారంట. తమ దురాశల చొప్పున నడుచుకుంటూ, అంటే వాళ్ళకి నచ్చినట్టుగా కామ వికారమైనటువంటి కోరికలతో, అపవిత్రమైనటువంటి తుచ్చమైనటువంటి ధనాపేక్షతో, గర్వంతోను, అహంకారంతోను, అహంభావముతోను, ప్రేమలేని తత్వముతోను జీవిస్తూ, అబద్ధాలతోనూ కొండలతోనూ జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళు అంటారు దేవుని రాకడ గుర్చినటువంటి వాగ్దానం ఏమైపోయింది అని అపహాస్యం చేస్తూ మాట్లాడతారంట. అంటే వారికి కావాల్సినటువంటి పాపాలన్నీ చేసేస్తూ ఉంటారు, కానీ యేసే వస్తా అన్నాడుగా ఇంకా రాలేదేంటి అని వారు మాట్లాడతారంట. కారణం ఏంటంటే వాళ్ళ అపహాసకులు, వారు అంత్య దినముల్లో దుష్ట సంబంధాలుగా మార్చబడిన వారు, వారు దురాశలు చొప్పున వారి జీవితాన్ని కొనసాగించేవారు. అయితే వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా ఒక్క సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరం వలె ఉండును, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉంటాయి. అనగా ఆయన ఒక రోజు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే 1000 సంవత్సరాలు ఆలస్యం చేస్తున్నాడని అర్థం. లేదా ఆయన వస్తాను, ఒక రోజు దాటిన తర్వాత నేను వస్తాను అంటే 1000 సంవత్సరాల తర్వాత వస్తాను అని ఒక అర్థం. అంటే ఆయన ఒక దినం 1000 సంవత్సరాలతో లెక్కగా ఉంది, 1000 సంవత్సరాలు ఒక దినంగా లెక్కగా ఉంది ఆయనకి. కాబట్టి ఆయన మన కొరకు సమయాన్ని, కృపాకాలాన్ని పొడిగిస్తూ వస్తున్నాడు, మన మీద ఆయన కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు, ఆయన దయను వాత్సల్యతను ఆయన చూపిస్తూ ఉన్నాడు. అందరూ రక్షించబడాలి, అందరూ పాపాన్ని విడిచిపెట్టాలి. అనేకులు మత మార్పిడి అని, మా ఇద్దరు నుండి వేరు చేయబడుతున్నారని అని అనుకుంటుంటారు. నిజానికి క్రైస్తవ్యం క్రీస్తును గూర్చినటువంటి మాట ఇది మతాన్ని గూర్చి బోధించడం కాదు, గాని తనకి జీవితం మార్చబడడం గూర్చినటువంటి బోధ. ఒక మనిషి పాపము చేయకుండా పవిత్రంగా ఉండాలి, ఎప్పుడు ఎదుటివారిని ప్రేమించాలి, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, తోటి వారిని తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో అలాగే ఎదుటివారిని ప్రేమించాలి, అన్ని విషయాల్లో న్యాయంగా వ్యవహరించాలి, అన్యాయపు తీర్పు తీర్చకూడదు అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ప్రతి వారు వారి యొక్క పాపాల నుంచి, వ్యసనాల నుంచి, దుర్మార్గతల నుంచి, దుష్టత్వం నుంచి విడుదల పొందినట్లుగా దేవుని వాక్యాన్ని వివరిస్తూ దేవుని కాడి కిందకు వారిని తీసుకొస్తూ వారు అటువంటి జయ జీవితాన్ని కలిగి జీవించడం వారికి నేర్పించి వారు పరలోక రాజ్యానికి వారసులయ్యే విధంగా వాక్యాన్ని వివరించి చెప్పడమే క్రైస్తవ్యం. అయితే అనేకులు అంత్య దినాల్లో అపహాసకులు, మతోన్మాదులు, క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు, రకరకాలైనటువంటి మనుషులు లేచి అపహాస్యం చేస్తూ మాకు మీ దేవుడు అవసరం లేదు, మాకు ఈ పవిత్రత అవసరం లేదు, మేము పాపంలోనే ఉంటాము అని అనుకుంటూ ఉంటే దేవుడు అయినా సరే వాళ్ళని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అని మనం చూస్తే ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. నిజంగా అలా వ్యతిరేకించిన వారు ఈ రోజు మన ఎదుట నిలబడగానే ఇప్పుడే దేవుని రాకడ వచ్చినట్లయితే నిశ్చయంగా వారందరూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అట్లా వాళ్ళు వారసులు కాలేక నిత్య నరకానికి పాత్రులు అవ్వడం దేవుని యొక్క చిత్తం కాదు. అందుచేత అందరూ అంతటా రక్షణ పొందాలి. ఒకప్పుడు దేవునికి క్రీస్తుకు వ్యతిరేకంగా క్రీస్తును చెప్పిన మాటలను అంగీకరించక
సాక్షిగా తిరిగిన నన్ను సైతం ఆయన మార్చిన దేవుడు, నన్ను ఆయన ఆత్మతో నింపిన దేవుడు, పాపాల నుండి లోక ఆశ నుండి ఇచ్చల నుండి నన్ను వేరు చేసిన దేవుడు, ఆయనకు సాక్షిగా ఆయన పనివాడుగా నడిపిస్తున్నటువంటి దేవుడు నన్ను మార్చి నాకు సమయాన్ని, నేను అనుకుంటా నాకు సమయాన్ని దేవుడు పొడిగించాడు కనుక నేను రక్షించబడ్డాను, ఇలాగ దేవుని కొరకు జీవించగలుగుతున్నాను. ఇట్లా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ రక్షించబడి మార్చబడితే వారు గొప్ప సాక్షులుగా దేవునికి మహిమార్థంగా జీవించగలుగుతారు. అందుకొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అంతేగాని ఆయన రావడానికి ఆయనకు వేరే పని ఏదో ఉంది, లేదంటే ఆయన అబద్ధం చెప్పాడు, లేదంటే ఆయన వాక్యము సత్యము కాదు, ఆయన వాగ్దానం అసత్యము అని కాదు. కానీ ఆయన ఒక మాట చెప్పాడంటే నిశ్చయంగా ఆయన చేస్తాడు. ఆది నుండి అభిషిక్తుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, తన జనులను వారి పాపాల నుంచి విడిపించేటువంటి నాయకుడు వస్తాడు అని వాక్య ప్రవచనాలు బోధిస్తూ వాగ్దానాలు అనేకము ఉన్నాయి. నిజంగానే వాటన్నిటిని నెరవేరుస్తూ ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. దానికి సరైన ఆనవాలు రక్షకుడు ఏనే వచ్చాడు, వాగ్దాన నెరవేర్పు ఇదే అని చూపిస్తూ అనేకమైనటువంటి వచనాలు, వాక్యాలు, గ్రంథాలు మన కొరకు ఉన్నాయి. అవన్నీ స్పష్టంగా జరిగినప్పుడు ఆయన రెండవ రాకడ గురించి ఆయనే స్వయంగా చెప్పాడు. నేను మరలా ఎలాగా ఈ కొండ మీద నుంచి వెళ్తున్నాను, మరలా ఇదే కొండ మీదకి నేను వస్తాను, నేను మేఘాల మీద వస్తాను, నా జిల్లాను నేను ఎత్తుకొని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాను, నన్ను అంగీకరించని వారిని నేను నరకాల్లో తోసివేస్తాను, కుడివైపున ఉన్న వారిని నా రాజ్యానికి, ఎడమ వైపున ఉన్న వారిని నరకానికి నేను పంపిస్తాను అని ఎన్నో వాగ్దానాలు, ఎన్నో వాక్కులు, ఎన్నో మాటలు అవన్నీ నెరవేర్చడం నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఈ పేతురు రాసిన పత్రికలోనే మనం 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వెంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతులు మహావెంట్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇంత భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఈ పంచభూతులు మహావెంట్రముతో మిక్కటమైనటువంటి వేడితో లయమైపోతాయి. అయితే క్రీస్తు కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి మీరు చాలా పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ యథార్థమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి. ఆయన వాగ్దానం ఏంటంటే క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని నేను సృష్టిస్తాను మీ కొరకు, అక్కడ నీతి నివసించేది, అక్కడ మోసము, అన్యాయము, రోగము, దుఃఖము, నిట్టూర్పు, కన్నీరు, వేదన, బాధ ఇవేవి ఉండవు. ఇది ఆయన వాగ్దానం. ఖచ్చితంగా ఆయన చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన వస్తాడు, తన జనులను ఆయన ఎత్తుకొని ఆయన రెక్కల మీద ఇజ్రాయేలుని మోసుకెళ్ళినట్లుగా ఆయన మనల్ని ఎత్తుకొని హత్తుకొని ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఈ మంటి దేహమును మహిమకు కారణమైనట్టుగా, మహిమకు సమరూపమైనటువంటి దేహముగా మార్చి ఆయన స్వరూపులకు మార్చి యుగములు ఆయన రాజ్యంలో తేజరిల్లినట్లుగా ఆయన దీవిస్తాడు, నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. కనుక అనేకులు ఈ మాట అంటారు, దేవుని రాకడను గురించినటువంటి వాగ్దానం ఏమైంది? ఈ మాట విన్నప్పుడు అనేకుల్లో అధైర్యము, అవిశ్వాసం కలుగుతుంది. కనుక అటువంటి అవిశ్వాసానికి, అధైర్యానికి అవకాశం ఇవ్వకుండానట్లు దేవుడి యొక్క పత్రికను రాయించి, ఈ యొక్క అధ్యాయం రాయించి దానిలో అనేకమైనటువంటి విషయాలు మన కొరకు లిఖించి ఉంచాడు. కనుక ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుని దేవుడి రాకడ కొరకు స్థిరమైనటువంటి విశ్వాసంతో ఎదురు చూచుదుముగాక. ఈ వాక్యం అంటే మీతోను ప్రభు సెలవిస్తుంది. విశ్వాసం, స్థిరమైనటువంటి బుద్ధితో నా రాజ్యం కొరకు, నా రాకడ కొరకు మీరు ఎదురు చూడండి. ఎంతో జాగ్రత్తగా, పరిశుద్ధతతో, పవిత్రతతో, భక్తితోను, యథార్థతతోను నా వైపు కన్నులను ఎత్తి ఎదురు చూస్తూనండి. నేను మీ కొరకు వస్తున్నాను. ఆయన రాకడ మరి నిశ్చయము. ఆయన త్వరలో రానేయన్నాడు. దేవుని రాకడకు సూచనలు అనేకమంది కనపడుతుండగా నిశ్చయంగా ఆయన రానేయన్నాడు. ఆయన వస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. తలల వంచి కన్ను మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ రక్షణ లేని వారికి మీరు రక్షణ దయచేయండి. ఎందుకంటే ప్రభు అక్కడ బహు సమీపంగా ఉండగా అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు తెలియజేస్తున్నారు. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మను దయచేయండి. నిండైనటువంటి అభిషేకం దయచేయండి. ప్రతి వారు నీకు సాక్షులు జీవించడం కృపను గ్రహించి లోకం నుంచి వారిని వేరు చేసి, వారిని వైపు ఆకర్షితులు చేసి, వారిని కొరకు కనిపెట్టుకుని వారిగా సహాయం అనుగ్రహించండి. ఇంకా నువ్వు వ్యతిరేకంగా ఉన్నటువంటి సౌలు వంటి వ్యతిరేకస్తులను అందరినీ పౌలుగా మీరు మార్చండి. అందరూ నీకు సాక్షులు జీవించడం కృపను అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ప్రతి వారి బిడ్డని మీరు ధైర్యపరిచిన ఉజ్జీవింపచేయండి. సాతాను ఏమాత్రం వారి హృదయం నుంచి వాక్యాన్ని దొంగిలించకుండా సహాయం అనుగ్రహించి సమృద్ధిని దయచేసి ప్రతి అవసరం అక్కర్ని మహిమశలు తీర్చి సమస్త కొరతలను తీసివేసి వారికి ఆశీర్వాద దీవెనలు కలుగు చేసి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని, మేఘాల పెండి కుమారుడుగా వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.